జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఎల్లుండి తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయని ఆదివారం ఉదయం మందడంలోని నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో కలిసి పాల్గొనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల పత్రాలను భోగి మంటల్లో దహనం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికైతే వెళ్లనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, మరికొద్దిసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటారు. మొత్తానికి ఇప్పుడే ఒక 5 మినిట్స్ క్రితం ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఒక 30 మినిట్స్ బిలోనే ఆయన చంద్రబాబు ఇంటికి వెళ్తాం అనేది జరుగుతుంది. ఈరోజు జరిగేటువంటి ఏదైతే ఈ డిన్నర్ మీట్ ఏదైతే ఉందో, డిన్నర్ మీట్కి సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా షార్ట్ పీరియడ్లో, అంటే ఒక 2 నెలల వ్యవధిలోనే ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో, దానికి తోడు మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డిన్నర్ మీట్ అనేది జరుగుతుంది. గతంలో కలవటం, హైదరాబాద్లో కలవటం జరిగింది, అక్కడ కూడా చర్చించుకోవడం జరిగింది. డిన్నర్ మీట్ ద్వారా ప్రత్యేకంగా ఏమిటంటే మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇద్దరికి సంబంధించి 2 పార్టీలకు సంబంధించి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో రెండింటికి సంబంధించి మేనిఫెస్టో వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఒకసారి చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూడా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం తీరును, దాని ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా కూడా ఈ పండగ తర్వాత మొట్టమొదటి లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ అనౌన్స్కి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఈ అనౌన్స్మెంట్కి సంబంధించి జరిగేటువంటి లిస్టులో ఉండేటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, వివిధ సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు 3 ప్రాంతాల్లో, ఒక పక్కన రాయలసీమ కానివ్వండి, ఇటు పక్కన కోస్తా ప్రాంతం, అటు ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాల్లో కూడా సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా సమతుల్యం చేసుకుంటూ సీట్ల కేటాయింపు అనేది ఉండే విధంగా కూడా వీడు ప్లానింగ్ చేసేటువంటి అవకాశం అయితే ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా డిన్నర్ మీట్ తర్వాత రేపు జరిగేటువంటి ఈ భోగి మంటలు, అదే సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కూడా ఈ భోగి వేడుకల్లో ఇద్దరు కలిసి పాల్గొంటున్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి ఒక వాళ్ళలో బలంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి తాము అండగా ఉన్నామని తెలిపే విధంగా కూడా ఇక్కడ ఈ భోగి సంబంధించి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఏంటంటే అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరేమి భయపడాల్సిన పని లేదు అని చెప్పే విధంగా కూడా సంకేతం అందే విధంగా కూడా ఈ కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈరోజు జరుగుతున్నటువంటి డిన్నర్ మీట్ ఏదైతే ఉందో ఆ డిన్నర్ మీట్కి మాత్రం అధిక ప్రాధాన్యత ఉంది. ఒక పక్కన సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.